హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి అండ్ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా యుద్ధానికి సంబంధించిన అంశం మనం చెప్పుకుంటే, యుద్ధానికి 5 రోజుల విరామం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ది ట్రూత్లో ప్రకటించారు. సో చర్చలు మొదలయ్యాయి. 2 రోజుల నుంచే చర్చలు కొనసాగుతున్నాయి, ఫలప్రదంగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచే ప్రతిపాదన వచ్చింది, మేము సానుకూలంగా ఉన్నారు. ఇరాన్లోని అత్యున్నత వ్యక్తితోనే చర్చలు జరుపుతున్నట్టు ట్రంప్ అల్లుడు జారెడ్ రాయబారి విట్కాఫ్ చెప్పారు. అణ్వాయుధాలు వదులుకోవడంపైనే చర్చ అని చెప్పారు. చర్చల గురించి తెలుసు, బ్రిటన్ ప్రధాని టెహరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన వస్తువులపై దాడులు చేయం అని చెప్పి ట్రంప్ చెప్పారు. అయితే ఈ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కాస్త కుదుటపడ్డాయి. అయితే ఈ ప్రకటన వచ్చిన కాసేపట్లోనే అసలు చర్చలే జరగలేదు అని ఇరాన్ ప్రకటించింది. సో అమెరికాకు భయంతోనే వెనకడుగు వేసింది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పష్టీకరణ: హార్ముజ్ జోలుకు వస్తే వదలం, ప్రతీకారం తీర్చుకుంటాం, పర్షియన్ గల్ఫ్ అంతటా మైన్స్ పెడతాం, పశ్చిమాసియా అంతటికీ హార్ముజ్ స్థితే ఇరాన్ హెచ్చరిక. ట్రంప్ ప్రకటనను ఖండించిన స్పీకర్ బకేర్, ఏ క్షణమైన యుద్ధం ఆగిపోవచ్చు, అమెరికా నిర్ణయం తీసుకుంటుంది, అందుకే దాడులు ముమ్మరం చేశాం, ఇజ్రాయెల్ వెల్లడి. 40 చమురు క్షేత్రాల ధ్వంసం, కోలుకోవడానికి చాలా సమయం అయ్యే. సో ఇట్లా యుద్ధం చర్చలు కొనసాగుతున్నాయి, సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి 5 రోజుల పాటు ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, చమురు కేంద్రాల మీద దాడులు చెయ్యం, పరిమితిలో చేస్తామని చెప్పి అమెరికా ప్రకటిస్తే అసలు చర్చలు జరగట్లేదు. అదంతా కూడా భయంతో అమెరికా చేసిన పోస్టు, ట్రంప్ చేసిన పోస్ట్ అని ఇరాన్ ఖండించింది. సో గల్ఫ్ వార్తో భారత్కు సవాల్: కరోనా మాదిరిగానే ఈ సంక్షోభాన్ని అధిగమిస్తాం, చమురు గ్యాస్పై ఆందోళన అక్కర్లేదు, గల్ఫ్ దేశాల్లో భారతీయులంతా సురక్షితమే, పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం, యుద్ధం ముగించాలి, శాంతి నెలకొల్పాలి, లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. సో ఇలా యుద్ధానికి సంబంధించి అంశాన్ని వెనక్కి తగ్గిన ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు 5 రోజుల విరామం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ఆ నేత మొబ్స్తాబా కాదని స్పష్టీకరణ. అసలు చర్చలే జరగలేదంటున్న ఇరాన్, హార్ముజ్ మూసివేత హెచ్చరికతోనే ట్రంప్ దిగొచ్చారని స్పష్టీకరణ. ఇట్లా భిన్నమైన వాదనలు ఉన్నాయి. అండ్ యుద్ధానికి సంబంధించి దీనిలో కూడా 5 రోజుల విరామం అని చెప్పి ఇరాన్పై దాడులు చేయొద్దని ఆదేశించి ఆ దేశంతో 2 రోజులుగా జరుగుతున్నాయని చెప్పి ఇదంతా చెప్పారు. హార్ముజ్ జలసంధిని అమెరికా, ఇరాన్ కలిసి నిర్వహించే అవకాశం ఉందని అమెరికా ప్రకటిస్తే అసలు అమెరికాతో చర్చలు జరగలేదు, హార్ముజ్ జలసంధిని వదులుకునే ప్రసక్తే లేదు, అవసరమైతే దాడులు ఇంకా పెంచుతామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇలా భిన్నమైన అంశాలు ఇస్తూ అమెరికాలో ఆ యుద్ధం కారణంగా అమెరికాకు ఎదురయ్యే ఆర్థిక సవాళ్ళను కూడా ప్రత్యేకంగా మనం నిన్న కూడా ప్రస్తావించాం మన ఛానల్లో. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి, అందరికంటే ఎక్కువగా అమెరికాకు పెరిగాయి చమురు ధరలు యుద్ధం కారణంగా. అండ్ అమెరికాకి ఇప్పటికే 2 లక్షల కోట్ల వరకు ఖర్చు అయింది. అమెరికా స్థావరాలకు 7,500 కోట్ల నష్టం. పశ్చిమాసియాలో ఆస్తులపై ఇరాన్ దాడుల ఫలితం. యుఎస్ మిలిటరీకి చెందిన 13 మంది. యుద్ధం తొలి 6 రోజుల్లో 1,00,000 కోట్ల ఖర్చు. CSIS. అమెరికాలో 40% పెరిగిన పెట్రోల్ ధరలు. అమెరికాలో కూడా ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి అండ్ విపరీతంగా ఖర్చు అవుతుంది యుద్ధం చేయడానికి, అలాగే మరణిస్తున్నారు. కాబట్టి అమెరికా వెనక అడుగు వేసింది అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇక నిన్న అమిత్ షా గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఒక చిన్న లీక్ ఇచ్చారు. అదేంటంటే దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి. సో 2029 ఎన్నికల నాటికే పునర్విభజన జరుగుద్ది అని చెప్పారు. అయితే 50% పెరుగుతాయి. అంటే మన దగ్గర ఇప్పుడు 25 ఉన్నాయి కాబట్టి కొత్తగా ఇంకా 13 పెరుగుతాయి. అంటే అసెంబ్లీ స్థానాలు మన దగ్గర 175 ఉన్నాయి కాబట్టి కొత్తగా మరో 88 పెరుగుతాయి. సో ఈ లెక్కన ఏపీలో సుమారుగా 263 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే 263 వస్తాయి. అంటే 175 ప్లస్ 88 మన అసెంబ్లీ నియోజకవర్గాలు ఇక మీదట, అంటే పెంపు జరిగిన తర్వాత. తెలంగాణలో 119 ప్లస్ 60 179. దేశంలో 553 నుంచి 816 లోక్సభ స్థానాలు. అంటే దామాషా పద్ధతిలో మొత్తం అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఉన్న స్థానాలకు
50% పెంచుతారు దేశం మొత్తం మీద లోక్సభ స్థానాలు. సేమ్ అదే ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు కూడా పెంచబోతున్నాం అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. అండ్ జనాభా లెక్కలు మరి 2011 జనాభా లెక్కల ప్రకారమా లేదంటే తాజా జనాభా లెక్కల ప్రకారమా అనేది అయితే చూడాల్సి ఉంది. సో 2027 మార్చి కల్లా పూర్తి కావనున్నాయి కొత్త జనాభా లెక్కలు. ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు తాజా పరిస్థితులు చెబుతున్నాయి. నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సో అది నియోజకవర్గాల పునర్విభజన పక్కాగా జరుగుద్ది. మన ఛానల్లో వీడియోలు చేశాం, మీకు తెలుసో లేదో. పక్కాగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది 2029 నాటికే అని. ఈవెన్ ఈ నెల మ్యాగజైన్లో కూడా మార్చి నెల ఇంకో 2 రోజుల్లో విడుదలవుతున్న మ్యాగజైన్లో కూడా నియోజకవర్గాల పెంపు మీద రాసాం. కాకపోతే 225 పెరుగుతాయని రాసాం తప్ప 263 అని అయితే రాయలేదు. సో 225 అంటే విభజన చట్టం ప్రకారం 225కి వెళ్ళే అవకాశం ఉందని ఇచ్చాం. సో నియోజకవర్గాల పెంపు ఆంధ్రజ్యోతిలో రాశారా లేదా? ఈ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు 2011 జనాభా లెక్కల ఆధారంగానే, మహిళల కోటా కూడా ఆ లెక్కలతోనే లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే జరగదు. 2027 మార్చి ఏప్రిల్ నాటికి జనాభా లెక్కలు పూర్తయిపోతాయి. ఆ జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు తప్ప 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే మాత్రం జరగదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే శాతం మేర నియోజకవర్గాలు పెంచే యోచన. నేడు బీఏసీ సమావేశంలో నిర్ణయం. అవసరమైతే బడ్జెట్ సెషన్ పొడిగింపు. ఏపీలో లోక్సభ స్థానాలు 37, 38కి, అసెంబ్లీ సీట్లు 262 నుంచి 263కి పెరగవచ్చు అని. దీనిపై ఆల్రెడీ రకరకాల పార్టీల నాయకులతో కూడా హోంమంత్రి గారు మాట్లాడారు అని ఇచ్చారండి నియోజకవర్గాల పెంపు అంశం. ఇక ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నిన్న ఆర్సెలర్మిత్తల్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరిగింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి దాదాపుగా 1,35,000 కోట్ల భారీ పెట్టుబడితో 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించే ఒక భారీ పరిశ్రమ ఇది. ఇటువంటి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు రావడం ఖచ్చితంగా మనకు గర్వకారణమే. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మళ్ళీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద బ్రాండ్. ప్రపంచంలోని 60 దేశాల్లో దానికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని 18 దేశాల్లో ఉత్పత్తి జరుగుతోంది. సో అంత పెద్ద పరిశ్రమ ఇది. సో ఇది అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసుకోవడం, మరో 2 ఏళ్లలో అంటే 2028 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించడం మంచి విషయం. ఆర్సెలర్మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారం నిర్మాణంతో ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సోమవారం ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. విశాఖ ఉక్కు మన ఆత్మగౌరవం అయితే ఆర్సెలర్మిత్తల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు. ఈ 2 ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఉక్కు నగరానికి ఈరోజే పునాది రాయి వేశామని, దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారతాయని చెప్పారు. అంటే దీన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ గారు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఏపీ అభివృద్ధిలో ఇదో మైలురాయి అని. సో ఈ ఉక్కు శంకుస్థాపనకు సంబంధించి ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో హైలైట్ పెద్ద వార్త. పెట్టుబడులకు ఏపీ బెస్ట్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని నేను చెబుతున్నా. పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఏపీ. అద్భుతమైన 25 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా వెళ్తున్నాం. ప్రపంచంలోనే ఉక్కు పరిశ్రమకు మిట్టల్ ఆద్యుడు. అటువంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్రానికి రావడం గొప్ప విషయం. రానున్న రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు కర్మాగారం, ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని శక్తిగా మారుతుంది అని ఆయన అన్నారు. అండ్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీటింగ్లో మాట్లాడారు. బాబుతోనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఆయన అనుభవం ఉన్న దార్శనికుడు అని పవన్ కళ్యాణ్ అంటే, ప్రపంచ పటంలో అనకాపల్లికి స్థానం. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని లోకేష్ గారు అన్నారు. పెట్టుబడుల సాధనలో బాబు దూసుకుపోతున్నారు. బాబు పవన్ కాంబినేషన్ బాగుంది. లోకేష్కి మంచి భవిష్యత్తు ఉందని కుమారస్వామి గారు అన్నారు. ఇట్లా ఈ అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా రాశారండి. సో పెద్ద పరిశ్రమ, ఇంత భారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావడం అయితే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే మనం భావించవచ్చు. ఒక పాజిటివ్ వైబ్ భావించవచ్చు. సో ఇవి ఈనాడులో ఉన్న మొదటి పేజీ అంశాలు అండ్ కీలకమైన అంశాలు. నిన్న
వాయిస్ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందనేది ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మనకి ఇది వీడియో ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పుడు చూడండి 6 అయింది, 6 గంటలకు నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తానంటే స్టాఫ్ ఎవరు ఉండరు, ఈ టైంలో స్టాఫ్ రారు. నేనే మొత్తం కెమెరా సెట్ చేసుకొని అన్నీ చూసుకొని ఫోకస్ చూసుకొని మైక్ టెస్ట్ చేసుకొని వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసేస్తా. సో మొదటి 2 నిమిషాలు చూస్తా రికార్డింగ్ ఎలా వస్తుంది ఏంటని, ఆఫ్ చేసి వింటాను. ఓకే ఆడియో బాగుంది వీడియో బాగుందని చెప్పిన తర్వాత నేను ప్రొసీడ్ అయిపోతా. కానీ నిన్న వీడియో 8 నిమిషాల తర్వాత ఆడియో డిస్టర్బెన్స్ మొదలైంది. దాంతో నాకు తెలియలే. 31 నిమిషాలు రికార్డింగ్ అయిపోయిన తర్వాత సిస్టంలో పెట్టి వింటే అప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడు మళ్ళీ రికార్డింగ్ మొదలు పెట్టలేను, అది తీసేయలేను, ఇంకా అందుకే అలా వదిలేయాల్సి వచ్చింది. సో నిన్న ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే, ఇది ఉంటుంది చూసారా, కెమెరాకి మైక్కి కనెక్ట్ చేసేది కేబుల్ ఇది నిన్న మధ్యలో కాస్త కదిలింది. ఆ కదలడం అలా ఉండిపోయింది అనమాట. సో అందుకే నిన్న ప్రాబ్లం వచ్చిందండి. సో ఆ ప్రాబ్లం రావడం నాకు కూడా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నేను ఆడియో అండ్ వీడియో మంచి క్వాలిటీ ఇవ్వాలనే అనుకుంటాను కదా, అలా వినలేం కదా మనం కూడా. సో అందుకే దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మరోసారి అటువంటి ఇన్కన్వీనియన్స్ రాకుండా చూసుకుంటా. ఇక ఫోటో క్లిక్ ప్రమాదాలకు, విద్యుత్ ప్రమాదాలకు చెక్. ఏఐ ఆధారిత సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిన ఈపీడీసీఎల్ ప్రత్యేక యాప్తో సమస్యలకు పరిష్కారం. మానవ తప్పిదాలు, అంచనాల లోపాలకు ఆస్కారం ఉండకుండా సమస్యలను పరిష్కరించడంలో ఏఐ ఆధారిత తనిఖీ సాంకేతికతను రాష్ట్ర తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ అందుబాటులోకి తెచ్చిందంటండి. విద్యుత్ లైన్లు, స్తంభాలు, క్రాస్ ఆర్మ్ ట్రాన్స్ఫార్మర్ ప్లింతులు అన్నీ ప్రమాణాల మేరకు ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు, ఒరిగిపోయేందుకు ఆస్కారం ఉన్న స్తంభాలను గుర్తించేందుకు ఈ సాంకేతికతను వినియోగించున్నారు. సో ఒక ఫోటో తీసి ఆ ఫోటోని బట్టి ఏఐలో చూసి దాని ప్రమాద తీవ్రతను అంచనా వేసి దాన్ని సరిచేస్తారంట ఇమీడియట్గా. అండగా నిలుస్తాం, ఊపిరి నిలుపుతాం. దుర్గాదేవి ఊపిరితిత్తుల చికిత్సకు ఇప్పటి వరకు 7.67 లక్షల సాయం. ఈనాడు కథనానికి దేశ విదేశాల నుంచి స్పందన. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ కేవలం కృత్రిమ శ్వాస మీద ఆధారపడి మృత్యువుతో పోరాడుతున్న రాజమహేంద్రవరానికి చెందిన చికిలే దుర్గాదేవి 37 సంవత్సరాలు అండగా ఉండేందుకు దాతలు ముందుకు వస్తున్నారంట. ఇక కుమార్తెకు పాఠశాలలో ప్రవేశాన్ని తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించిన తల్లి, అధికారులపై న్యాయస్థానం అసంతృప్తి. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో తన కుమార్తెకు ప్రవేశాన్ని తిరస్కరించడంపై ఓ తల్లి హైకోర్టును ఆశ్రయించారు. కర్నూలు మండలం తాండ్రుపాడుకు చెందిన రబియా బషీర్ ఖాతూన్ కుమార్తె అబ్సాబీ గ్రామ పరిధిలో క్రెడో పాఠశాలలో 2023-24 సంవత్సరంలో ఉచిత విద్య కింద 1వ తరగతిలో ప్రవేశం పొందింది. 1-2 తరగతులు పూర్తి చేసుకొని 3వ తరగతికి వెళ్లేందుకు జూన్లో చిన్నారి పాఠశాలకు వెళ్ళింది. మీకు ఉచిత విద్య కింద అడ్మిషన్ రాలేదు, 3వ తరగతి ఫీజు చెల్లిస్తేనే అనుమతి ఉంటుందని పాఠశాల యాజమాన్యం చెప్పడంతో విద్యార్థి తల్లి ఇమీడియట్గా హైకోర్టులో పిటిషన్ వేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం వాళ్ళు 25% ఉచిత విద్య ఇవ్వాలి, సో వాళ్ళు ఇవ్వట్లేదు అని. నిజమే, ఇలా ఆ చైతన్యం ఉండాలి తల్లిదండ్రుల్లో. ఇక షర్మిల గారు మాట్లాడే మాట అత్యంత వ్యాలిడ్. విజయమ్మ లేఖకు జవాబు చెప్పే దమ్ము జగన్కు లేదు, అందుకే వైకాపా సైన్యంతో మొరిగిస్తున్నారు. వివేకాకు గుండెపోటు కట్టు కదా, అవినాష్ సృష్టి. ఆ హత్యపై మాట్లాడితే ఆస్తుల గురించి అని దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్పై పిసిసి చీఫ్ షర్మిల ధ్వజం. అనవసరంగా వైసీపీ నాయకులు అసలు వాళ్ళకి బుద్ధి పనిచేస్తుందో లేదో కానీ షర్మిల గారిని, విజయమ్మ గారిని కెలుగుతున్నారు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళు లేఖలు రాస్తే చంద్రబాబు గారు రాయించారని అంటున్నారు. కుటుంబ సమస్య అని చెప్పి వదిలేయచ్చు కదా, వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టడం? వైసీపీ వాళ్ళు మాట్లాడినందుకే మళ్ళీ షర్మిల గారు వచ్చి మాట్లాడారు. ఈ ప్రపంచం ఎప్పటికైనా సరే, ఈ సమాజం ఎప్పటికైనా మహిళల వైపే ఉంటుంది. అండ్ అక్కడ కళ్ళు ఎదురుగా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో చనిపోయిన వ్యక్తిని, వాళ్ళ ఇంట్లో అత్యంత దారుణంగా నరికివేతకు గురైన వ్యక్తిని గుండెపోటు అని చెప్పి వాళ్ళ సొంత ఛానల్లో వేసి గుండెపోటు కాదు నరికివేత అని బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పిన అబద్ధాలు కోరు ఎవరు అనేది సమాజానికి తెలుసు. అటువంటి అబద్ధాల కోరు ఇంట్లో ఇటువంటి జరిగింది అంటే ఖచ్చితంగా సమాజం ఎటువైపు ఉంటుంది అనేది అందరూ ఆలోచించాలి. సో ఈ విషయంలో వీలైతే వైసీపీ నాయకులు వదిలేస్తే ఆ ఫ్యామిలీ చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మీరు వచ్చి ఒక మాట మాట్లాడితే షర్మిల గారు 2 మాటలు మాట్లాడతారు. ఆమెకేముంది? గొడవపడి బయటకు వచ్చారు, అలిగి ఉంది, కోపంతో ఉన్నారు, ఎన్నైనా మాట్లాడతారు. సో వైసీపీ నాయకులు వదిలేస్తే మంచిది. విజయమ్మ లేఖకు జవాబు చెప్పే దమ్ము జగన్కు లేదు, అందుకే ఆ లేఖ అబద్ధం అంటూ వైకాపా సైన్యం చేత మురిగిస్తున్నారు. లేఖ మీద ఆమె సంతకం పెట్టలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ లేఖ అబద్ధమైతే సాక్షి రిపోర్టర్ను పంపి ఆమెతో బయట తీసుకోవచ్చు. అలా చేయలేదంటే లేఖ నిజమే కదా. జగన్ విశ్వసనీయత కోల్పోయారు.
సాక్షిలో సత్యమేవ జయతే అంటూ వైఎస్ఆర్ ఫోటో పెట్టి మరీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తనకు జగన్ల స్వార్థ రాజకీయాలు తెలియవని స్పష్టం చేశారు. ఆస్తుల కోసమో పదవుల కోసమో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. జగన్ను జైలుకు పంపేందుకు కుట్రలు పన్నినట్టు ఆస్తులు కావాలని ఆయనను అడిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వేరే వాళ్ళ ఆస్తులు అనుభవించాల్సిన దుస్థితి తనకు పట్టలేదన్నారు. వివేక కేసులో నిజమేమిటో జగన్ భారతి చెప్పాలి అని కూడా ఆమె చెప్పారు. ఇదిగోండి, అమ్మ లేకపోయి మాట్లాడే దమ్ము జగన్కు లేదు. కుక్కలతో మురిగిస్తున్నాడు, ఇతరుల ఆస్తిని అనుభవిస్తున్నది ఆయనే. ఎంత దారుణంగా మాట్లాడింది చూడండి అన్న గురించి. ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఆ అన్నయ్యే. వివేక కేసుపై నిజాన్ని చెప్పినందుకే సైన్యం దాడి చేస్తుంది. గుండెపోటు కథనంపై వాస్తవాలు చెప్పాల్సింది భారతీ అవినాష్ రెడ్డిలే. ఆస్తుల కోసమే అయితే ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కదా. వైఎస్ఆర్ ఆకాంక్షను ఆయన సజీవ అర్ధభాగం లేఖ ద్వారా వెల్లడించింది. ఆమె సంతకం నిజమని జగన్కు తెలుసు, అయినా ఇతరులతో మాట్లాడిస్తున్నారు షర్మిల ధ్వజం. పోలీసులలో 3 యువకులు పాక్ హ్యాండర్లతో సంబంధాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పోస్టులు అంటండి. ఇక వంట నూనెలకు యుద్ధం సెగ. లీటర్ పామోలిన్ 145, సన్ఫ్లవర్ ఆయిల్ 175. యుద్ధం సెగ నెమ్మదిగా అందరికీ విస్తరిస్తుంది. వంట నూనెల వరకు వచ్చింది ఇప్పుడు యుద్ధం సెగ. మనకు తెలియకుండానే మన మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది తెలుసా యుద్ధం. మనకు తెలియకుండా మన మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్లో గృహ నిర్మాణ లబ్ధిదారుల తుది జాబితా. 6.5 లక్షల మందితో కేంద్రానికి నివేదిక. మంత్రి పార్థసారథి వెల్లడి. ఎల్పీజీ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. శ్రీకాకుళం కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణకు చర్యలు. పంట నష్టంపై నివేదికను 2 రోజుల్లో ఇవ్వాలి. ఆర్టీజీఎస్పై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఎల్పీజీ సరఫరా సమస్యకు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని సీఎం చంద్రబాబు అన్నారు. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పనితీరుపై సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పీఎన్జీని 100% వినియోగించుకునేలా చూడాలి. జిల్లాకు కనీసం ఇదంతా ఈ మీటింగ్లంతా బుష్ అండి, బుస్సు తుస్సు. నిజంగా వంట గ్యాస్ కొరత ప్రత్యక్షంగా కనిపిస్తోంది వినియోగదారులకు. గ్యాస్ బుక్ చేసి 8 రోజులైతే ఇంకా అతిగతి లేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఆఫీస్కి వెళ్తే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమంటున్నారు. ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి అలా ఉంటే ఆఫీసుల్లో కూర్చొని కబుర్లు ఇలా చెప్తున్నారు. గ్యాస్ కొరత లేదు, సమస్యలు మేము తీరుస్తాం, ఎవరో ఆందోళన చెందొద్దు, సీఎం గారి ఇంటికి గ్యాస్ వచ్చేస్తుందేమో టైంకి, అండ్ మినిస్టర్ల ఇంటికి ఎమ్మెల్యేల ఇంటికి గ్యాసులు టైంకి వచ్చేస్తున్నాయేమో. జనాలకు రావట్లేదు, అది చూడండి ఫస్ట్. సో ఒకవైపు ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టాలంటారు, మరోవైపు ఏమో అసలు సమస్య లేదంటారు. రోజుకు 1,80,000 టన్ సిలిండర్లు సరఫరా చేస్తున్నామంటారు. గ్యాస్ నిల్వలు భారీగా ఉన్నాయంటారు. అసలు అంటే అధికారులు చెప్పిన లెక్కలు, అధికారులు పేపర్ మీద ఒక లెక్క ఇస్తారు, ఆ లెక్కని సీఎం గారు చదివి వినిపిస్తారు అంతే. ఇంతమంది బుక్ చేశారు. నిజంగా అధికారులు చెప్పాల్సిన లెక్క ఏంటి తెలుసా? గతంలో యుద్ధానికి ముందు రోజుకి 1,00,000 మంది బుక్ చేస్తే ఆ నెక్స్ట్ డే ఆ 1,00,000 మందికి డెలివరీ చేసేవాళ్ళం. ఇప్పుడు రోజుకి 1,00,000 మంది బుక్ చేస్తే నెక్స్ట్ డే డెలివరీ చేయట్లేదు. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఒక 10,000 మందికి రోజుకి 10,000 మందికి సర్దుబాటు చేస్తున్నాం. సో ఈ పరిస్థితి బాగోలేదని అధికారులు చెప్పాలి. అధికారులు అంతా బాగుందని రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే సమస్య ఉంది అని సీఎం గారికి చెప్తే ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి ఎవరిని తిడతారో తెలియదు. అందుకని వీళ్ళు సమస్య ఉందని చెప్పరు. వీళ్ళు చెప్పరు కాబట్టి ఆయన కూడా ఏం చెప్పడు. అధికారులతో కుమ్మక్కై భూములు కబ్జా. జోగి రమేష్ అనుచరులపై చర్యలు తీసుకోండి. కృష్ణా జిల్లా రైతుల డిమాండ్. విశాఖ ఎన్ఆర్బిట్ మాల్ ప్రారంభం. సో విశాఖలో ఎన్ఆర్బిట్ మాల్ ప్రారంభమైందంటే దేశంలో అతిపెద్ద మాల్స్లో ఒకటి. రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ రహేజా వెల్లడి. రాజధానిని నిర్మిస్తామని వైకాపా ఊహించలేదు. ఇప్పుడు విష ప్రచారాలకు దిగుతున్నారు. మంత్రి నారాయణ మండిపాటు. ఏం విష ప్రచారాలే, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అన్నారు, అంతే కదా. సో ఇక నారాయణ గారు ఇన్ని మాట్లాడి మేము ఐకానిక్ టవర్స్కి చదరపు గజానికి ఇంతే ఖర్చు పెడుతున్నాం, సాక్షిలోనేమో 10,000 అని రాశారు, కాదు మేము 4,500, 5,000, 6,000 ఖర్చు పెడుతున్నామని చెప్పాల. సో సాక్షిలో ఏదైతే
ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణంలో చదరపాడుకు 10,000 12,000 8,000 ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అది నిజమే. కాకపోతే దానిలో చిలక్కొట్టుడు ఉందా లేదా, అవినీతి జరుగుతుందా లేదా అనేది నిన్న మినిస్టర్ గారు అయితే క్లారిటీ ఇవ్వలేదు. పనులు జరుగుతున్నాయని అయితే మాత్రం చెప్పారు. ఇక మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు. ఏప్రిల్ 6 నుంచి మన ఊరు మన జెండా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఉపాధి కల్పనకు వచ్చే నెల 4.40 కోట్ల పని దినాలు కేటాయించిన కేంద్రం. పిఎన్జి గ్యాస్కు రాయితీ ఇస్తాం మంత్రి మనోహర్. మామిడి 26 అడుగుల కాండం అంట. చూడండి మామిడి ఎంత పెద్ద మామిడి చెట్టు మామిడిలో. పుదుచ్చేరిలో ముగిసిన నామినేషన్ దాఖలు. కులగణన సక్రమంగా చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచాలి. ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి నిషేధిత మాత్రం. భారత మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ పోలీసులపై కాల్పుల కేసులో కొత్త పేర్లు లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్లెడర్ రాకేష్ వర్మ, అతని సహాయకుడు రాజేంద్ర నగర్లో భవానీ నగర్కి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అభిషేక్ సింగ్తో పాటు రాజస్థాన్కి చెందిన అతని స్నేహితుడి పాత్రను సిట్ గుర్తించింది. దాదాపుగా సంవత్సర కాలం నుంచి ఇతనికి ఈ రోహిత్ రెడ్డికి సప్లై జరుగుతుందంట. మహేష్కి ఏ పాపమో తెలియదు. పరీక్ష నివేదికల కుట్ర. మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట మహేష్ యాదవ్ నిషేధిత మాదరవేల కేసులో తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కి ఏ పాపమో తెలియదని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. ఎలాంటి దురలవాట్లు మహేష్కు లేవన్నారు. ఓ విందు కార్యక్రమానికి ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్ళగా ఈ వ్యవహారం తెలిసి వెలుపులకు వచ్చేలోగా ఏగల్ టీం వచ్చిందన్నారు. 2021లో గుండెకు శస్త్రచికిత్స అయిందని, అలాంటి వ్యక్తి నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకుంటే ప్రాణాపాయమని తెలిసి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అంటే పోలీసు విచారణ తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్లో రక్త మూత్ర పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చినట్టు చెప్పారు. తెదేపా అధిష్టానం నుంచి అందిన షోకాజ్ నోటీస్కి ఎంపీ వివరణ పంపించారని తెలిపారు. సో ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగిందంట, స్టంట్ వేశారంట. స్టంట్ వేసిన వ్యక్తి ఇలా చేయదు కదా అనేది వీళ్ళు చెప్తున్నారు. గోవిందుడి సేవకు మీరు వెళ్ళొచ్చు. సో ఏ సేవకు ఎవరెవరు వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా నమోదు ప్రక్రియ ఎలా అనేది ఇక్కడ రాశారండి. నవనీత సేవ ఉంటుంది, శ్రీవారి సేవ జనరల్, పరకామణి సేవ, ఇవన్నీ కూడా ఎలా అనేది రాశారనమాట. సరే, ఇది పక్కన పెడితే ఈనాడులో అంశాలు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. ఇదిగో సాక్షి మీ ఎదురుగానే చెక్ చేస్తున్నాను. ఈరోజు ఎడిషన్ అయితే సాక్షిలో ఎందుకో ఓపెన్ అవ్వలేదు పొద్దున్న. మరి ఇప్పుడు ఓపెన్ అయితే ఓకే. వచ్చావా? ఓపెన్ అయ్యావా? ఇది నిన్నటి పేపర్ అండి. డిజైన్లకే 401.54 కోట్లు అనేది ఇది నిన్నటి పేపర్ సాక్షి. కారణం ఏంటంటే ఇవాళ ఎడిషన్ ఓపెన్ చేస్తుంటే నో ఎడిషన్ టుడే అని వస్తుంది. మీరే సాక్షి. మళ్ళీ నేను సాక్షిని కావాలని అవాయిడ్ చేశానంటారు. ఇదిగోండి మార్చి 20 డేట్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి. 23వ తేదీ వస్తుంది. మార్చి 24కి వెళ్ళేసరికి మాత్రం నో ఎడిషన్ టుడే అని వస్తుంది. ఈరోజు సాక్షి పుట్టినరోజు. యాక్చువల్లీ 2008 మార్చి 24వ తేదీన సాక్షి అనే ఒక విషపత్రిక అన్నాను కదా, నిజాలు అలా చెప్పకూడదు. సాక్షి అనే పత్రిక ఆవిర్భవించింది 2024 మార్చి 8వ తేదీ. ఆవిర్భవించిన తర్వాత నేను చదివా, సర్లే ఈనాడు ఆంధ్రజ్యోతికి మంచి ఆల్టర్నేటివ్, వీలైనా సరే ఇంకా బ్యాలెన్సింగ్గా రాస్తారనుకున్నా. కానీ ఒక వారం రోజుల్లోనే తెలిసిపోయింది రాతలు కోతలు ఎలా ఉంటాయని. ఇటువంటి పత్రికలో ఒక దిక్కుమాలిన 2 రోజులు పనిచేశాను కూడా నేను. పని చేసిన తర్వాత అక్కడ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇంకా పూర్తిగా అర్థమైంది వీళ్ళ రాతలు ఎలా ఉంటాయి అని. 2 రోజులే పనిచేశాను, అందుకే మానేశాను. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ పేజీలో ఉన్నాయన్నీ చెప్పేసినాయి. అదనపు డీజీ ఆదేశాలతోనే దేశద్రోహం కేసు. రఘురామును అప్పటికప్పుడు అరెస్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. నాటి ప్రభుత్వ పెద్దలను దూషించడంతో వాట్సాప్ మెసేజ్లు నిర్ధారించుకోలేదు. ఆయన నేను కొట్టలేదు, నాకు తెలీదు. ఐపీఎస్ సునీల్ నాయక్ జవాబులు. సో అదనపు డీజీ ఆదేశాలతోనే దేశద్రోహం కేసు పెట్టారంట. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు అని చెప్పి పోలీసులు ఇప్పుడు అడిగితే విచారణలో సునీల్ నాయక్ చెప్పారు అడిషనల్ డీజీ ఆదేశించారు అని. అప్పటికప్పుడు అరెస్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. నాటి ప్రభుత్వ పెద్దలను దూషించడంతో వాట్సాప్ మెసేజ్లు నిర్ధారించుకోలేదు. నేను ఆయన్ను కొట్టలేదు, నాకు తెలియదు అని చెప్పి సునీల్ నాయక్ చెప్పాడు. ఇక దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు రండి. ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టు స్పష్టీకరణ, ఆన్లైన్ విచారణకు నో. సో ఇంతకీ సునీల్ నాయక్ ఒక
గిరిజన ఐపీఎస్ అధికారి కదా, ఆయన కోసం నిన్న విచారణకు కపిల్ సిబాల్ అనే ఒక ప్రముఖ న్యాయవాది హాజరయ్యారు కోర్టుకి. తెలుసా, ఆయన ఫీజు లక్షల్లో ఉంటుంది, మినిమం 10 లక్షలకు పైగా ఉంటుంది ఒకసారి వస్తే, ఒక అరగంట వస్తే. అటువంటిది ఆయన్ని పెట్టుకున్నారు సునీల్ నాయక్ గారు. ఇక మరో 3,900 కోట్ల అప్పు నేడు ఆర్బీఐలో సెక్యూరిటీల ద్వారా విక్రయం, 1.7 లక్షల కోట్లకు చేరిన బడ్జెట్ రుణం. ఇంటర్ పాఠ్య పుస్తకాలు లీక్, వాట్సాప్లో కొత్త సాఫ్ట్ కాపీలు ప్రత్యక్షం, ప్రైవేట్ కాలేజీలకు చేరడంపై కలకలం, విజిఎస్కు తెలుగు అకాడమీ నోటీసులు. సో ఇంటర్ కొత్త సంవత్సరం నుంచి రాబోయే పాఠ్య పుస్తకాలు సాఫ్ట్ కాపీలు వాట్సాప్లో వచ్చేసాయంట. ఇక కృష్ణా జలాలపై తెలంగాణ గణాంకాలన్నీ తప్పులే. ఇది కోవిడ్ తరహా సంక్షోభం, యుద్ధానికి 5 రోజుల విరామం, వృద్ధులను మోసగించి 20 కోట్లు దోపిడీ, డిజిటల్ అరెస్ట్ అంటూ నెలల తరబడి వేధింపులు, ఒకరి నుంచి 15 కోట్లు, మరొకరి నుంచి 4.91 కోట్లు. 15 కోట్ల ఒక్కరి నుంచా? బెళగావికి చెందిన వ్యాపారి అజిత్ గోపాలకృష్ణ సరాఫ్ను 6 వారాల పాటు బెదిరించి 15.5 కోట్లు కాజేశారంటండి. అచ్చచ్చచ్చ. బెంగళూరుకు చెందిన సీనియర్ పరిశోధకుడు 94 ఏళ్ళు, అతను కూడా సైబర్ ఉచ్చులో పడ్డారు. ఆయన బ్యాంకు ఖాతాల నుంచి 4.91 కోట్లు కాజేశారంటండి. ఫిబ్రవరి 5న అజిత్ గోపాలకృష్ణకి సిబిఐ అధికారుల పేరిట సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు, ఆర్థిక నేరాల్లో పాలు పంచుకున్నారని భయపెట్టారు. తర్వాత వీడియో కాల్ చేసి సిబిఐ ఆర్బీఐ విజిలెన్స్ సెల్లో కేసు నమోదైందని కొన్ని కాగితాలను చూపించారు. శివసుబ్రహ్మణ్యంగా చెప్పుకున్న వ్యక్తి అజిత్ను పలు రకాలుగా బెదిరించాడు. అరే ఎంత దారుణం అండి. అసలు ఎంత చైతన్యపరుస్తున్న డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవు, మీకు ఎవరు ఫోన్ చేస్తే మాట్లాడొద్దు అని ఎంత చైతన్యపరుస్తున్న వృద్ధులాగే మోసపోతున్నారు. కొలంబియాలో కుప్పకూలిన విమానం, సైనిక విమానంలో 110 మంది సైనికులు. కోర్టులు అంటే ప్రభుత్వాలకి చిన్న చూపు, చట్టసభలో న్యాయవాదులకు స్థానం లేదు, సభల నిండా కాంట్రాక్టర్లు, ధనవంతులు, మాఫియా లీడర్లే. సుప్రీంకోర్టు మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ, అబ్బా చట్టసభల నిండా కాంట్రాక్టర్లు, ధనవంతులు, మాఫియా లీడర్లే ఉన్నారు, చట్టసభలో న్యాయవాదులకు స్థానం లేదు అని చెప్పి ఎన్వి రమణ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. కానీ నాకు తెలిసి న్యాయవాదులు కొంతమంది ఉన్నారు, ఈవెన్ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొంతమంది న్యాయవాదులు కూడా ఉన్నారు పాలిటిక్స్లో. గోపాలపురం ఎమ్మెల్యే ఉన్నారు చూసారా, ముప్పుడు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక లాయర్, స్వతహాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ ఇంకా కొంతమంది, అంటే నాకు సడన్గా పేర్లు గుర్తు రావట్లేదు కానీ చాలామంది లాయర్లు ఉన్నారు. బెంగాల్ మళ్ళీ తృణమూలదే, 184 నుంచి 194 సీట్లు వస్తాయి, బీజేపీకి 108 దాకా రావచ్చు. అసోంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది. ఓట్ వైబ్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో వెల్లడి. కానీ టీఎంసీ ఓడిపోయే అవకాశం ఉంది, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు బెంగాల్లో. మరి ఓట్ వైబ్ మాత్రం ఇలా చెప్తోంది. ఓట్ వైబ్ గతంలో కూడా తృణమూల్కే పాజిటివ్ అని చెప్పింది, ఇప్పుడు కూడా తృణమూల్కే పాజిటివ్ చెప్తున్నారు. 27 వరకు వర్షాలు, తిరుమలలో ఈవీ ఛార్జింగ్ పాట్లు. సో తిరుమల కొండ మీద ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేవు. సో అందుకని తిరుమల కొండ ఎక్కి రావాలంటే మినిమం ఒక రేంజ్ 150 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తే 150-200 కిలోమీటర్లు చూపించాలి. అప్పుడు కొండ ఎక్కడానికి అండ్ దిగడానికి, ఆ పైన తిరగడానికి సరిపోద్ది. ఎందుకంటే 150 రేంజ్ చూపించిందంటే అది 50 రావచ్చు, 70 రావచ్చు. ఈవీ ఛార్జింగ్ నమ్మలేం చివరి దశలో, ఎప్పుడు సడన్గా అయిపోద్దో తెలియదు. సో అందుకని 200 చూపిస్తే సేఫ్ అని అనుకుంటారు. చివరి 15% బ్యాటరీ ఉన్నప్పుడు వాడకూడదు కూడా. సో తిరుమల కొండ మీద ఛార్జింగ్ స్టేషన్ లేదు, తిరుపతిలోనే విపరీతంగా క్యూ కొడుతున్నాయి. తిరుపతిలో ఒక 5-6 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి కానీ కార్లన్నీ అక్కడ క్యూ కొడుతున్నాయి అన్నమాట. సో అది మంచి వ్యాలిడ్ వార్త రాశారు. తిరుమల కొండ మీద ఛార్జింగ్ స్టేషన్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాల్సిన అవసరం ఉందని రాశారు. ఒకే రోజు 17 కోట్ల బిల్లులు చెల్లింపు, అనంతపురం నగరపాలక సంస్థ చరిత్రలో రికార్డు, ప్రభుత్వానికి ఏఎంసీ కాంట్రాక్టర్ సంఘం కృతజ్ఞతలు. సో ఇవి పక్కన పెడితే సాక్షి అయితే రావట్లేదు, అందుకే నేను ఆంధ్రప్రభ కూడా చూస్తున్నా. ఆంధ్రప్రభలో యుద్ధానికి విరామం అండ్ ఉక్కు కర్మాగారం రాశారు. ఇక కేజీ బేసిన్ గ్యాస్పై ఫోకస్, సహజ వాయు నిక్షేపాల సద్వినియోగానికి ప్రణాళిక, నిల్వలు, గ్యాస్ నెట్వర్క్ విస్తరణకు ప్లాన్ అంట, సిజిడి పిఎన్జి సిఎన్జి ప్లాంట్లకు సత్వర అనుమతులు, ఇంటింటికి పిఎన్జి, ప్రత్యామ్నాయ ఇంధనాల మళ్ళాలి, ఎల్పిజి సమస్యకి ఇదే పరిష్కారం. ఇక బంగారు గని బీచ్ అండ్ ఖనిజాల వెనుకతీతలో భారీ ఆదాయం, అత్యంత విలువైన ప్రాంతంగా తీరం, ఉత్తరాంధ్రలో ఖనిజాల సంపదలో కీలకం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గతంలో ఒక 1 వీక్ బ్యాక్ వీడియో చేశా.
ఇక 6 నెలల్లోగా మున్సిపల్ ఎన్నికలు, ఈలోగా వార్డులు డివిజన్ల పెంపు. ఓకే, సో ఇవ్వండి న్యూస్ పేపర్ అనాలిసిస్ 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాల విశ్లేషణ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.